హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పెసరపప్పు పాటోలి ఎలా చేశానో చూపిస్తాను చూడండి. సో పెసరపప్పుతోనే కాదు, పచ్చిశనగపప్పు ఇంకా శనగలు మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. పాటోలీలో చాలా రకాలు ఉన్నాయి. దీనిలో వెజిటబుల్స్ యాడ్ చేసి కూడా చేస్తారు, బీరకాయ ఇంకా గోరుచిక్కుడుకాయ వేసి కూడా. బట్ నాకు పర్సనల్గా ఇది అంటే ఇష్టము. సో చాలా రోజులైంది మా అమ్మ చేసేది, నా ఆయనమ్మ చేసేది కదా అని ఒకసారి నాకు అనిపించింది ఒకసారి తిందాం కదా, ఒకసారి ఎందుకు వీడియో తీయకూడదు అని నేను ఒకసారి వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇది ఏంటంటే మనకి ఎక్కువ దీనికి ఇంగు ఫ్లేవరు ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఇంతేసామా అని అనుకోకూడదు మీరు. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ముద్ద ఇంగువ అండ్ మిరపకాయలు. నేను కరివేపాకు, నేను ముద్ద ఇంగువ ఎందుకు తీసుకున్నాను, నా దగ్గర నార్మల్గా ఇంగువ లేదు, సో అందుకని ముద్ద ఇంగువ తీసుకున్నా. మీకు అది దొరకకపోతే ఏ ఇంగువ అన్నా వాడుకోవచ్చు. అండ్ ఇద్దరికైతే ఇది సరిపోతుందండి. కాఫీ గ్లాస్లో తీసుకున్న పెసరపప్పు అది ముందే నానపెట్టుకున్నా. ఇదంతా అయిపోయిన తర్వాత వీడియో గుర్తొచ్చింది, సో అందుకని అప్పటికప్పుడు మళ్ళీ తీసాను అనమాట. సో అందుకని నేనైతే 10 minutes అది సోక్ చేసుకున్నా. మీకు ఇంకా కావాలనుకుంటే ఎక్కువసేపు పెట్టుకోవచ్చు, బట్ అది 10 minutes నానితే సరిపోతుంది, ఎక్కువ కూడా అక్కర్లేదు. ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని ఆ పెసరపప్పు నానపెట్టుకున్నదంతా వాటర్ డ్రైన్ చేసేసి కొంచెం నేను ఒక్క మిరపకాయని 4 pieces చేశాను. అది కొంచెం ఇంగువ, తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని సో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఈ మినప వడియాలు వేయించుకుంటున్నాను అనమాట. ఇలా ఆయిల్ ఎక్కువ ఉన్నప్పుడల్లా నాకు వడియాలు ఏమన్నా వేయించేసుకొని అలా, అంటే ఆయిల్ కనిపించగానే ఫ్రై ఏదో ఒకటి చేసుకోవాలి, అప్పడాలు వడియాలు అన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. వెంటనే అవి కనిపించాయి కదా అని వేసుకున్నా. సో ఇది అంటే దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి కొంచెం, అంటే మరి రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ కాకుండా కొంచెం ఒక 3-4 spoons ఎక్కువ అవుతుంది అనమాట. సో అది తీసుకోండి. తర్వాత దీనిలో పోపు ఇందాక చూపించా కదా, ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు అండ్ కరివేపాకు యాడ్ చేసుకోండి కొంచెం వేగిన తర్వాత. ఓకే, అది కొంచెం ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ముద్ద మనం మిక్సీ పట్టుకున్నామో సో ఆ మిక్సీని ఇక్కడ తీసుకోండి. సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కనుక, కొంచెం పొడిలాడినప్పుడు సాల్ట్ సరిపోకపోతే కనుక అప్పుడే వేసుకోండి. నేను సాల్ట్ యాడ్ చేసా, ఎక్కడ క్లిప్ మిస్ అయినట్టుంది బహుశా. సో దాని తర్వాత మూత పెట్టుకోండి. ఇలా అయిన తర్వాత ఒక 5 minutes అంతే. 5 minutesకి అది లోపలంతా మగ్గిపోయి కొంచెం పొడి కనిపిస్తుంది మీకే డైరెక్ట్గా. ఇలా టచ్ చేయగానే కొంచెం వచ్చేస్తూ ఉంటుంది పైకి, చూడండి. కింద అతుక్కోదు ఎక్కువ శాతము. కొంచెం ఆయిల్ ఏమన్నా ఇంకొంచెం ఆయిల్ వేసుకోగలిగితే వేసుకోండి. నేనైతే యాడ్ చేయాలి, వేసింది చాలా ఎక్కువే, అది కనిపించట్లేదు. చూడండి ఆయిల్ ఎంత వేసామో, 3-4 spoons వేసాను కానీ అస్సలు కనిపించట్లేదు. సో ఇలా నెమ్మదిగా అదే వచ్చేస్తుంది అనమాట పైకి వేగిన తర్వాత. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 minutes అలా ఉంచేసుకుంటే తర్వాత చూసారా పొడిలాడుతూ అదే వచ్చేస్తుంది. మనం కలపక్కర్లేదు వెంటనే. సో అది చూసారా ఎంత విడివిడిగా వచ్చేస్తుందో. దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని, మీ దగ్గర వడియాలు ఉంటే వడియాలు వేసుకొని తినండి, లేకపోతే ఆవకాయ వేసుకొని తినండి. దీని తర్వాత ఇది పాటోలి ఉత్తి మనం రైస్లో కలుపుకొని తినే కన్నా కొంచెం చారు, లైక్ ఏదన్నా చారు, సాంబార్ ఇలాంటివి ఏమన్నా, అంటే కొంచెం ముక్కల పులుసు లాంటివి ఏమన్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.